విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాకు సినిమా కానీ, రాజకీయంగా కానీ ఎక్కడైనా సరే నన్ను సపోర్ట్ చేసేది మీడియా మిత్రులే. సో జన సైనికుడుగా ఫస్ట్ టైము నేను ఇక్కడ మీ సమక్షంలోకి రావడం, మీతో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైము. మేము విజయం సాధించాలి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే నాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను నేను. ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి అటు శ్రీకాకుళంలో కానీ, ఇటు విజయనగరంలో కానీ, వైజాగ్లో కానీ ఎక్కువ మంది మా మిత్రులు ప్రొఫెసర్లుగా, చాలామంది రైతులు, చాలా రకాల వ్యాపారాల్లో అలా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అంటే మేము మొన్న 3 జిల్లాలు వెళ్ళొచ్చాను నేను. వెళ్ళొస్తే చూస్తే కూటమి అభ్యర్థులు, ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో పాఠం చూసారు, కుర్చీ మడత పెడతారని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే మడత పెట్టి బటన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందండి, మీరు ఎక్కువ కంగారు పడకండి అని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఎక్కువ ఎండల్లో తిరగకండి మీరు అని చెప్పి ఇదే మాట గట్టిగా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కుర్చీ మడత పెట్టండి, మేము పెడతాం మడత. ఈసారి 2024 వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీకాకుళంలో మెయిన్ ఏంటంటే 7 రోడ్ జంక్షన్ అని ఒకటి ఉంది. భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు గారి దగ్గర భిక్ష పెట్టిన రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చాలామంది అన్ని రకాల పార్టీలు మారి ఈ రోజున వైఎస్ఆర్సీపీ వైపు కొంతమంది ఉండి వాళ్ళు మాట్లాడే మాటలకి సరిగ్గా సమాధానం మా కోనరవి చెప్తాడు, స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి. కోనరవి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాడు. అక్కడ అభ్యర్థులందరూ అక్కడ ఇంచుమించు ఉన్న ఒకచోట ఏది పాలకొండ, ఒకచోట అద్భుతమైన విజయం ఉంటుందండి. మళ్ళీ ఊహించరు ఎవరు, అలాంటి విజయాలు ఉంటాయి. సో నేను చూసిన సర్వే, ఇప్పుడు చాలామంది అంటారు ప్రశాంత్ కిషోర్ సర్వే అంటే ఆయనకి బాగా డబ్బులు ఇస్తారు, మాలాంటి వాడికి డబ్బులు ఇవ్వరు, అంతే తేడా అదే. ప్రశాంత్ కిషోర్ సర్వే నెంబర్ 1. ఎందుకంటే అతను బీహారు ఈ పక్కన ఉన్న అన్ని చోట్ల అతనే ఉన్నాడు. అతను గవర్నమెంట్లో క్యాబినెట్ ర్యాంక్ ఉంది. అతన్ని ఏదన్నా అంటే ఆడ కుర్చీ మడత పెడతాడు వీళ్ళని, వైసీపీ వాళ్ళని. ఆడి మీద ఏదో అవాకు జవాకులు పాడుతున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రశాంత్ కిషోర్. వీళ్ళకి దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 175 అని విర్రబీగుతున్నారో, అటు 5 తీసే మధ్యలో 7 తీసేసాం అనుకోండి 15 ఉంటుంది. పోనీ ఇటు 5 తీసేస్తే 17. అంతకుమించి వీళ్ళకి ఎక్కువేమి రావు. మేము చూస్తూనే ఉన్నాం మొన్న పిఠాపురంలో ఎలా పంపించారో కన్నబాబు గారిని. అక్కడ ఎక్కడ చూసినా ఎలా ఉందంటే అద్భుతంగా ఈసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మహిళలు, రైతులు, చిన్న వ్యాపారాలు చేసుకునే రోడ్డు సైడ్ ఉన్న టీ షాప్ వాళ్ళు వృద్ధులు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఈసారి కూటమి అద్భుతంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పేదవాడి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశా కిరణంలాగా ఉన్నారు మా అందరికీ. కాబట్టి తీర్పు అద్భుతంగా ఉంటుంది. దగ్గరుండి పని చేయిస్తాడు పవన్ కళ్యాణ్ గారు మంత్రులందరినీ. సో మాకు అద్భుతం, ఇంతకన్నా ఇట్లాంటి టైం మళ్ళీ రాదు మాకు. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాడు, పథకాలు ఇచ్చేస్తున్నాడు ఒకటే అన్నాడు. మొన్న నేను అక్కడి నుంచే వస్తున్నాను, నిన్న వచ్చాను నేను. బటన్ రెడ్డి బటన్ నొక్కితే మరి పడిపోవాలి కదా, వాళ్ళకి పెన్షన్లు అవి పడిపోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు చాలా అద్భుతంగా పనిచేసింది ఈ రాష్ట్రంలో. జన సైనికులందరూ నిస్వార్థకంగా మీరు ఇంటికి వెళ్ళి, బళ్ళు ఉంటే బళ్ళు, కార్లు ఉంటే కార్లు వెళ్ళి ఆ వృద్ధుల్ని, రైతుల్ని వాళ్ళని అందరం తీసుకెళ్ళి అక్కడెక్కడో ఆఫీసులో పింఛన్లు ఇస్తున్నారంటే వాళ్ళకి మీరు సహకరించండి అని చెప్పిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో. కద్దరు బట్టలు వేసుకున్నా కూడా ఆ కద్దరు రాజకీయం ఒంటికి అంటించుకున్నటువంటి వ్యక్తి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే ఇక్కడ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు 3 ఏళ్ళు కష్టపడాలండి అన్నారు. ఏంటని అడిగా నేను. వీడు చేసిన అప్పులండి అలా ఉన్నాయండి, ఇవన్నీ 3 ఏళ్ళు అందరం కష్టపడితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సంక్షేమంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది అని చెప్పడం జరిగింది. సో నేను వచ్చాను, అమ్మవారి పూజలు అవి చేసుకుని మేము అప్పుడులో ఒక పాట పాడాం. ఇప్పుడు ఏబిఎన్ మా రాధాకృష్ణ గారికి చెప్పాను నేను, ఇప్పుడు కొండంత అన్న ఉండాలి, లేకపోతే కొండలంటే అన్న ఉండాలి. నాకు ఎవడో లేడండి వెనకాల, జల్లికట్టు ఎద్దులాగా ముందుకు పరిగెట్టాం, లాగే ఒకటి సాసిపెట్టి కొట్టారు, కింద పడ్డాం.
అంటే ఏరు దాటేదాకా ఒక లెక్క, ఏరు దాటాక ఒక లెక్క. సరే ఇప్పుడు పృథ్వీరాజ్ మాట్లాడిందే మీడియా మిత్రులు చెప్తున్నాను మరొకసారి. పృథ్వీరాజ్ మాట్లాడిందే కరెక్టు. ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు నేను మొన్న శ్యాంబాబు అనే క్యారెక్టర్ వేస్తే దాన్ని పట్టుకుని ఏడ్చాడు. ఆయనకి ఎందుకు ఇచ్చారో తెలియదు వ్యవసాయ శాఖ. సంజన సుకన్య నువ్వు వై నాట్ 175 అని అంటే అతను తప్పు అని అంటలేదండి. అతనికి ఒక ఉద్యోగం ప్రిపేర్ చేసుకున్నాడు, డ్యాన్స్ వేయటం కెమెరా ముందు సంక్రాంతి సంబరాలకి. వాటికి డ్యాన్స్ వేయటం మొదలు పెడితే రేపు పొద్దున్న మేము మా గవర్నమెంట్ వచ్చాక సంక్రాంతి సంబరాలు వేస్తే పాపం ఎక్స్ మినిస్టర్ కదా 1 లక్ష ఇద్దాం అలా పేమెంట్ అని చెప్పి మేము పిలుస్తాం. అతను సెట్ అయిపోయాడు అతను. ఇక నగిరి వచ్చేటప్పటికి నగిరిలో నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలో చదివాం. స్వీట్లు పంచి టపాకాయసులు కాల్చి ఎలా అందరూ చూసారు, ఇలాగే కొత్త భాషలు చెప్పారు గుడ్ మార్నింగ్. ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు పెట్టుకుని పైకి ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం, చాలా ఉన్నతులం. ఇప్పుడు పృథ్వీరాజ్దే కరెక్ట్ అంటే మరి అంబటి రాంబాబుది ఏమైంది, అవంతి శ్రీనివాస్ ఏమైంది? ఇంకో దరిద్రం ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు నాకు యూఎస్ నుంచి ఫోన్ చేశారు ఒక 2 ఏళ్ల క్రితం. ఒరే కొంచెం ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా టీవీ చూడొద్దురా నేను. ఏమో ఈ దరిద్రం వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు అంటారు, అయ్యే ఇది మా వాడిది కాదు. మీ వాడిది కాదంటే మీరు చూసారా? ఇలాంటి నీచమైన ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రోజా గారు రెచ్చిపోయి మాట్లాడేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అని ఇలాంటి మాటలు మాట్లాడారు. దీనికి అన్ని మూల్యం చెల్లించుకున్న రోజు దగ్గరలో ఉంది. ఏదైనా మాట్లాడితే పోనీ మీ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు మాట్లాడలే? మీ జిల్లాలో ఉన్న ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు ఎందుకు మాట్లాడలే? మీరు ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి నోరు ఉంది కదండి, ఎలా పడితే అలా పడేసుకోకండి. తీర్పు అద్భుతంగా ఉంటుంది. సంక్షేమ బాటలో కూటమి సంక్షేమ బాటలో అద్భుతంగా ప్రయాణిస్తుంది. అద్భుతమైన మేనిఫెస్టో వాటిని తీసుకెళ్ళటానికి ముఖ్యంగా నేను వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఒక స్ట్రీట్ ప్లే ఒకటి చేస్తున్నాను మొత్తం. మా హీరో మా మేనల్లుడు ఒక సినిమా చేశాడు, రెండో సినిమా హీరోగా చేస్తున్నాడు. మేము కూడా సినిమాలు ఆపేసాం మొత్తం. ఈ ప్రచారంలోనే ఉన్నాం. అద్భుతమైన ఇప్పుడు రాముడు బ్రహ్మాండంగా రామరాజ్యం వచ్చేసాక మేమందరం హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు, హాయిగా మా పనులు మేము చేసుకుంటాం. కాబట్టి అనేదంటే స్ట్రీట్ ప్లేలో వీళ్ళ చేసినవి ఏంటి, వీళ్ళ భాగవతాలు ఏంటి, దాంట్లో మా వీర మహిళలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ఇప్పుడు మేము మంగళగిరిలో చేస్తే తెలుగుదేశం మా కూటమే కాబట్టి తెలుగుదేశంలో ఉన్న మహిళలను కూడా తీసుకుంటాం. అక్కడ స్ట్రీట్ ప్లే ఎండగడితే ఎలా ఉంటుందంటే ఇమ్మీడియట్గా వెళ్ళి ఓటు వేయాలన్న విధంగా తయారు చేస్తున్నాం. ఇంకొక 4 రోజుల్లో అది ఫైనల్ అయిపోతుందండి. సో మా ప్రచార కమిటీ చైర్మన్ బన్నీ వాసు గారు మరి వారు కార్యక్రమాలు కూడా సరి చేస్తున్నారు. 18 నుంచి క్యాంపెయిన్ అన్నారు. మరి వారు అడుగుజాడలో మేమందరం తీసుకెళ్ళి అద్భుతమైన మా వంతు ఉడతా భక్తిగా ఒక జన సైనికుడుగా నేను జనసేనలో ఉన్నా. నేను పవన్ కళ్యాణ్ గారు నిజంగా మహానుభావుడు, దేవుడు. 1 to 1 మేము మాట్లాడినప్పుడు ఆయన అన్న మాట ఒకటే, మీరు ఏమి ఎక్స్పెక్ట్ చేస్తారు, నేను ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదండి, మీ అడుగు పడితే మీ అడుగు వెనకాల నా అడుగు ఉండాలి. అద్భుతమైన వ్యక్తులు కలిశారు, అద్భుతంగా పరిపాలన ఉండాలి. కాబట్టి నేను మీతో పాటు ఉంటానండి, మీ జెండా మోసే జన సైనికుడిగా నేను ఉంటాను. పవన్ కళ్యాణ్ గారు వదిలిన ఇప్పుడు షర్మిల జగనన్న వదిలిన బాణం షర్మిల అన్నారు, అది కాంగ్రెస్కి వెళ్ళింది. ఇప్పుడు ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యి ఒక పోటు పొడుస్తుంది ఇన్ని. అది కొంతమంది డ్రామా అంటారు, కొంతమంది నిజం అంటారు, అవన్నీ మనకు అనవసరం. కానీ ఆ పోటు దెబ్బ దగ్గర 10 to 12% ఓటింగ్ అయితే వెళ్ళిపోద్ది వెనక్కి. సో రేపు కడపలో వైఎస్ షర్మిల గారు అద్భుతంగా గెలిచినా కూడా ఎవడు మాట్లాడే ప్రసక్తి లేదు, అలా ఉంది. సో ఇవన్నీ ఇన్ని రకాలుగా ఉన్నాయి. మేము మా ప్లే ద్వారా మేము ఎవరిని తిట్టం. ఇప్పుడు ఇక్కడ బూతుల యూనివర్సిటీలో తర్ఫీదు అయిపోయిన వాళ్ళు ఉన్నారు, జోగి రమేష్ మిగతా క్యాండిడేట్లు, వాళ్ళ పేర్లు చెప్పడానికి కూడా మాకు అసహ్యంగా ఉందన్నమాట. వాళ్ళందరిలాగా ఉండదు మాదేంటంటే ప్రజారంజకంగా జనాల్ని రంజింపజేస్తూ మధ్య మధ్యలో చిన్న చిన్న సినిమాలు సంబంధించిన ఇవి, మా నాయకుల డైలాగులు, చంద్రబాబు గారు మాట్లాడింది, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది, ఇవన్నీ దాంట్లో జోడించి మేము అద్భుతంగా రెడీ చేసాం. ఇంకొక 4 రోజులు రెడీ అయిపోయాక ఫస్ట్ మా బన్నీవాసు గారికి చెప్పి దాని ప్రకారంగా జనాల్లోకి తీసుకొస్తాం. ఇక మిత్రులు మీరు ఏమైనా అడిగితే చెప్పండి.
ఆయన నిజంగా ఏంటంటే అప్పుడేంటంటే నేను చెప్పా ఏబిఎన్‌లో చిప్పు దొబ్బినప్పుడు ఎన్నో మాటలు మాట్లాడతాం మనం. చిప్పు కరెక్ట్‌గా ఉందనుకోండి అన్నీ కరెక్ట్‌గా ఉంటాయి. బాబు నువ్వు ఇలా మాట్లాడు అనంటే అలా మాట్లాడాలి. అక్కడ ఉన్న కొంతమంది వ్యక్తులున్నారు మనం పేర్లు అనవసరం చెప్పడం. అన్నా నువ్వు అపోజిషన్ అప్పటి నుంచి ఉన్నావు. ఇంకేముంది నువ్వు సినిమాటోగ్రఫీ మినిస్టరు ఏదో ఒరేయ్ మీకు దండం పెడతానురా నిజమేనరా ఇదంతా అంటే, ఒరేయ్ నిజమన్నా నువ్వు ఆ పొజిషన్‌లో ఉన్నావు మళ్ళీ రా అన్నా నువ్వు. అది ఇది అని మళ్ళీ తీసుకొచ్చారు. మేమేం అడగలే మాకు ఇమ్మనమని. ఇచ్చారు. ఇచ్చిన ఎక్కడైనా సరే ఒక పిల్లోడు ఇవ్వడానికి 9 నెలలు పడుతుంది. మూడో నెలలోనే మాకు అబార్షన్ అయిపోయి బయటికి పంపించారు. సరే మేము మాట్లాడిందే కరెక్టేనంటే అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎవరితోటి ఈయన మాట్లాడాడు? ఇక్కడ సంజన, సుకన్య అని ఇద్దరున్నారు. ఏం చేస్తావు? అన్నం పెడతావు ఏదో ఒకటి పెడతారులేండి తలాంటి ఏదో పెడతారులేండి అందాం. ఇవన్నీ క్లియరు. ఆడ జిప్పిప్పు చూపించాడు. పోర్న్ సెక్స్‌లో వరల్డ్‌లో థర్డ్ ప్లేస్‌లో ఉంది 10 రోజులు. వీళ్ళు పార్లమెంట్లో ఉన్నవాళ్ళు మాట. గోరంట్ల మాధవ్ గారు ఆయన ఎక్కడ కనపట్లేదు. ఇలాంటి వాళ్ళందరూ ఉండబట్టి రాజకీయంలో అప్పుడు మమ్మల్ని చూపించారు ఫోకస్‌గా. మీకు చూపించే రోజులు దగ్గరలో ఉన్నాయి. మీ చరిత్ర అంతా నా దగ్గర ఉంది. లోకేష్ బాబు దగ్గర ఉన్న ఒక డైరీ రెడ్ డైరీ. నేను మొన్న కూడా ఒక మీటింగ్లో చెప్పా. పిఆర్ డైరీ అని ఉంది. పృథ్వీరాజ్ డైరీ. శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు మేము ప్రచారం చేసాం. మీరు ఏం దోచుకున్నారు? మీ నియోజకవర్గంలో నీ డబ్బులు ఎంత ఉండే అప్పుడు? ఇప్పుడు ఎంత ఉన్నాయి? దీనికి సమాధానం చెప్పరా నాయన నువ్వు గెలిచినంత పని నువ్వు దీనికి సమాధానం చెప్పు. ప్రజలకు సమాధానం చెప్పు. మేము అదే మాట్లాడతాం. మీ అవకతవకల మీదే మేము మాట్లాడతాం. ఇక లోకేష్ గారిది విషయం అంటే నిజంగా మేము ఏబిఎన్‌లోనే చెప్పాం. మీరు చూసారో లేదు. క్షమాపణ అడుగుతున్నాం చంద్రబాబు గారిని, లోకేష్ గారిని వీళ్ళందరినీ. ఏదో నువ్వు ఇంతటోడు అంతటోడు అనేటప్పుడు ఇంత అన్నాడు అంత అన్నాడు గంగరాజు అనే పాట కూడా ఉంది మనకి. నేనేదో రెచ్చిపోయి మాట్లాడేసి తర్వాత నాకు కోవిడ్ వచ్చాక బెడ్ అడిగితే బెడ్ లేదన్నారు. 48 అవర్స్‌లో అబ్జర్వేషన్‌లో పెట్టాలన్నారు. అప్పుడు మెగా ఫ్యామిలీ నాగబాబు గారు పిలిచి నాకు బెడ్ ఇచ్చి ఆ రకంగా నేను ఇంకా వద్దనుకున్నారు. ఇంట్లో వాళ్ళందరూ కూడా మా వైఫ్ కానీ చుట్టాలు కానీ పిల్లలు కానీ వెంకటేశ్వర స్వామి ఫోటో మీద ఒట్టేయించి ఇమ్మీడియట్‌గా రాజీనామా చేస్తావా లేదా వైసీపీకి రిజైన్ చేసేసి వద్దురానైనా ఈ దరిద్రం అన్నాక అప్పుడు ఆ చిప్పు పోయిందండి. ఫ్రెష్‌గా ఏబిఎన్‌కి వెళ్ళి నేను ఇంటర్వ్యూ చెప్పాను రాధాకృష్ణ గారు. ఇప్పుడు పోసాని గురించి మీకు తెలియనిది ఏముంది ఇంకా. పోసాని కృష్ణమూర్తి సినిమా వాళ్ళు ఎవ్వరూ లేరు. వాళ్ళిద్దరే ఉన్నారు అక్కడ. ఇప్పుడు 95 మంది వీళ్ళు ఎవరు ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్స్. ఒకప్పుడు రాఘవేంద్ర గారు ఒకరు ఉండేవారు మనం చూసాం. ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించి ఒక రాఘవేంద్ర గారు ఉండేవారు. ఒక 5గురు 6గురు ఉండేవారు అంతే మెంబర్స్. ఇదేంటి ఇది ఒక్కొక్కరికి బ్రహ్మాండమైన శాలరీసు, వాళ్ళ కార్లు, వాళ్ళ గన్మెన్లు వీళ్ళు ఏం పుడిచారు? అందరూ నిశానిగాళ్లే కదా ఎవరు అంతా అక్కడ ఉంది. ఓ గట్టిగా మాట్లాడితే ఏదనంటే మేము సిద్ధం, దేనికి సిద్ధం? ఓడిపోవడానికి సిద్ధం. ఇప్పుడు కేఏ పాల్దే నిన్న చూశాను నేను. మా ఓడు చూపించాడు నిన్న. వైట్ హౌస్ ఎదురుగుండా పెడితే కేఏ పాల్ గారు ఎంత ఘన చరిత్ర కలిగినోడు. 14 లక్షల మంది ఉండేవారంట మీటింగ్కి. ఒక్కొక్క స్పీచ్ చెప్పాలంటే 40 కోట్లు ఇచ్చి పిలిపించేవారంటండి ఆయన్ని. అలాంటి కేఏ పాల్ రాజశేఖర రెడ్డి గారి దెబ్బకి పక్కకి వెళ్ళిపోయాడు ఆయన. ఇప్పుడు ఈ దెబ్బకి చెప్తూనే ఉన్నాడు నన్ను ఆశీర్వదించి నన్ను నా ఆశీస్సులు తీసుకోండి మీకు పనికొస్తే నాశనం అయిపోతారని ఏ మాట అన్నాడు తాడేపల్లి వెళ్ళి. అదే జరుగుతుందండి. తీర్పు అయితే ప్రజలు రండి ఏకపక్షంగా కూటమిని గెలిపించడానికి. ఒకటి అనుకుందాం బ్రదర్, పవన్ కళ్యాణ్ గారు ఒక జెడ్పీటీసీ మెంబర్ కాదు, వార్డు మెంబర్ కూడా కాదు. అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున నరేంద్ర మోదీ గారిని నరసరావుపేట తీసుకొచ్చిన ఘనత ఎవరిదంటే మా జనసేన అధ్యక్షుడు. ఏ ఎమ్మెల్యే పదవి కూడా కాదైంది. మరి ఆయన నీతి నిజాయితీ గ్లాసు చెప్పారు డైలాగ్ కూడా, గ్లాసు పగిలే కొలితే పదునెక్కుద్దని. ఇప్పుడు 2024 ఇప్పుడు మేము 2 చోట్లకి వెళ్ళాలంటే కొంచెం కష్టం. అయినా సరే నగిరికి వెళ్ళి మేము స్వీట్లు పంచి టపాకాయలు కాలుస్తాం. ఫస్ట్ ఓటం అక్కడే. తర్వాత ఇక్కడ క్యాంప్ ఆఫీస్ దగ్గర బ్రహ్మాండంగా మేము తాడేపల్లి క్యాంప్ ఆఫీస్ దగ్గర ఎప్పుడైతే అక్కడ కాలుస్తాం. ఒకటేనండి, తిరుపతిలో జనం బయటకు వచ్చి పృథ్వీ గారు మీరు ఎందుకంటే మీరు ఇబ్బంది పడుతున్నారు, మీరు ఇక్కడంతా ఉండేదంతా ఎదవలే, ఈ ఎదవల వల్లే కదా మేము తిరుమలకు కూడా వెళ్ళలేకపోతున్నాం. మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత నిజంగా అండి ఆ విషయం నేను ఒప్పుకుంటా. చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఆయన ఈఓ కింద శ్రీనివాసరాజు గారు ఉండేవారు. ఒక నామం గేమం పెట్టుకుని అద్భుతంగా పనిచేశాడు 7 ఏళ్ళు ఆయన. అద్భుతంగా ఉండేది తిరుమల. కనుమూరి బాపిరాజు గారు వీళ్ళంతా వీళ్ళు వచ్చిన కాడి నుంచి ఏంటంటే ఏమయ్యా ఏంటి
ఒరే నాయన మాకు 55 వచ్చినాయి, మీరేమో ఒక 60 ఉంటారేమో, మీ దగ్గర మేము సార్ కాళ్ళు దండం పట్టేటువంటి పెడతాం మేము. కానీ అహంకారం, అధికారం, మదం ఇవన్నీ తుంగలో తొక్కుతారండి ప్రజలు. 2024 అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ లోకేష్ గారిని కలవడానికి వచ్చి చెప్పాం, బాబు అప్పుడు పాట పాడినందుకు మీరేమన్నా అనుకున్నారా? నేను ఒకసారి నాన్నగారికి కూడా చెప్పాలి, టీవీ ముఖంగా చెప్పాను. పర్సనల్గా కలిసి మరి ఎలక్షన్ ప్రచారానికి వెళ్తాను, మాట్లాడితే అప్పుడు అదే చిన్నవాడివి నువ్వు, అద్భుతంగా బ్రహ్మాండంగా మీ ప్రచారాలన్నీ అద్భుతంగా ఉన్నాయి, కాబట్టి వచ్చి నేను చెప్పుకోవాల్సిన బాధ్యత. అన్న అదేంటన్నా భలేవాళ్ళు అన్న, మీరు చిచ్చి అలాంటి రాజకీయం గారు అద్భుతంగా పనిచేయండి అన్నారు. నిజంగా చాలా గొప్ప మనసు గల వ్యక్తి. అది సార్, ఇంకేమైనా ఉన్నాయా అడగటానికి? అదే అండి చెప్తున్నారు అన్న, జాగ్రత్తగా ఎండలు ఆరోగ్యం గురించి కూడా చెప్తున్నారు ఆయన. ఎండాకాలం చాలా జాగ్రత్తగా ఉండండి అన్న, ఇలాగ ప్రచారం చేసేటప్పుడు మన వాళ్ళు బయట వాళ్ళు ఎవరో మనం గుర్తుపట్టలేము. ఆ జనాల్లో ఈ దరిద్రులు చాలా రకాలుగా ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా మన ఉమ్మడి మేనిఫెస్టోని ముందుకు తీసుకెళ్ళి అద్భుతంగా మీరు మాట్లాడండి అని చెప్పడం జరిగింది. నిజమేనండి అది. ఎందుకంటే పాపం పట్టుకుని ఏలాడుతూ ఉంటారు సెక్యూరిటీ వాళ్ళు. దాంట్లో మీరు సర్దార్ జీలు ఉన్నారు, మనం బయట నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, చాలామంది రిటైర్డ్ పోలీసు వాళ్ళు ఉన్నారు. అందరూ వాళ్ళు ఏముంది నిలబడి ఉంటున్నప్పుడు వాడు ఏముంది ఇలా బట్టి ఇలా గీసేయటమే కదా, దాంతో వాళ్ళకి కూడా కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఎన్ని రకాలుగా చేసినా కూడా పిఠాపురం ఇప్పుడు ఏం చేశాడండి పవన్ కళ్యాణ్? ఏమన్నా మీలాగే ఏమన్నా దోచుకున్నాడు? దోచుకోలేదు కదా. ఏంటంటే 3 చోట్ల 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, 2 చోట్ల ఓడిపోయాడు. మీకు 3 పెళ్ళిళ్ళు చేసుకుంటే మీకెందుకు? ఆయన వ్యక్తిగత జీవితం గురించి మనం మాట్లాడవలసిన అవసరం లేదు. అలాగే మనం తీసుకుంటేనండి ఒకప్పుడు చరిత్రలో మనవి కూడా చాలా ఉన్నాయి, మనవి చాలా ఉన్నాయి. అవన్నీ బయట పెట్టకుండా మనం ఎదటోడి గురించి మాట్లాడటం అనేది తప్పు. అది సో పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకి వస్తే మీ బతుకులు బయటపడతాయని భయం. అసెంబ్లీ గేట్ దాటనివ్వు అంటాడు ఒకడు, లోపలికి వస్తే మేము లోపలికే రానివ్వు అంటాడు, అసలు పిఠాపురం నుంచే గెలవనివ్వు అంటారు. నేను పుట్టింది పెరిగింది సొల్లంగి, కాకినాడ రూరల్. ఈసారి చూడండి కుర్చీ మడతట్టడమే. పవన్ కళ్యాణ్ గారు వస్తారు, అటు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, అసెంబ్లీ దద్దరెళ్ళిపోతాడు. మేము అనుకుంది ఏంటంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు అద్భుతమైన బ్రహ్మాండమైన నాయకులు, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు నిరాడంబరంగా అసెంబ్లీకి వచ్చి కద్దర బట్టలతో వచ్చారు. అలాగే మా పవర్ స్టార్ అడుగు పెడతారు. అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ప్రచారం. ఇప్పుడు ఒకప్పుడు బాలయ్య గారు ఏమనుకుంటారు, లేకపోతే ఇటు వెళ్తే ఏమనుకుంటారు, ఒకటే ఉండేది అప్పుడు. ఇప్పుడు అలా కదా, మనందరూ ఒక కుటుంబం బ్రహ్మాండం కలిసి వెళ్తాం, దాంట్లో తప్పే ఉందో అందరం కలిసి ఒక దుర్మార్గం ఎదుర్కోవడానికి మనం బ్రహ్మాండంగా పనిచేయాలి. నేను ముందే చెప్పే, ఎలక్షన్ రాకముందు 1 year ముందే చెప్పే, హ్యాట్రిక్ కొట్టబోతున్నాడు హిందూపూర్లోని బాలయ్య బాబు. సో నాకు ఒకటే సార్, రాజకీయాలంటే దురద. నేను ఉన్నట్టు మాట్లాడతా, ఏమంటే అనుకోండి, ఏమన్నా మాట్లాడుకోమన్నది, బయట నాకు అనవసరం. ప్రజలకి చెప్పామా లేదా? మంచి నాయకుళ్ళు ఈసారి బ్రహ్మాండంగా వస్తారు. అటు బాలయ్య బాబు కూడా ఆయన క్యాంపెయిన్ ఆయనే, మీరు అన్నట్టు అటు టీడీపీలో ఉన్న సినిమా యాక్టర్స్, ఇటు జనసేనలో ఉన్న సినిమా యాక్టర్స్, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు శివకృష్ణ గారు, వీళ్ళందరూ బీజేపీ, గిరిబాబు గారు, ఇలాగే అందరం కలిసి ఒక కుటుంబంలాగా ఇప్పుడు పార్టీలకు అతీతంగా మేము ప్రచారం చేస్తామండి. అంటే కూటమి ఏర్పడాలి అక్కడ, అది మా ఆశ. అది నేను ఈ దరిద్రుడి మీద నిలబడదాం అనుకున్నాం, అంబటి రాంబాబు మీద. ఆల్రెడీ మా అన్నయ్యకి ఇచ్చేసారు కన్నా లక్ష్మీనారాయణ గారికి. అది ఒరే నువ్వేంటి ఏదో మాట్లాడావంట, నా సీట్ ఇస్తారండి అంటే, ఆడ ఎటు తిరిగి గెలవడన్నా, ఎందుకన్నా ఆడ సోది ఆడిది, ఆడ గురించి కూడా మనం మాట్లాడవలసిన అవసరం లేదు. ఒకప్పుడు ఏం చేస్తాం, చిప్పు దొబ్బినప్పుడు అందరికీ ప్రచారం చేసాం. మరి అతను గెలవడు ఎందుకు వచ్చింది, నువ్వు నిలబడన్నా 2029లో మేము నిలబడతాం. వీళ్ళకందరికీ లాస్ట్ అండి. ఇప్పుడు జూన్ 4వ తారీఖు ఉదయం 10 గంటలకంతా పోస్టల్ బ్యాలెట్లో అద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది కూటమి.
ఎక్కడోళ్ళు అక్కడ సర్దుకోవడం, బై రోడ్డు వెళ్ళేవాడు బై రోడ్డు వెళ్ళిపోతాడు, ఫ్లైట్లో వెళ్ళేవాడు ఫ్లైట్లో వెళ్ళిపోతారు. వెళ్ళిపోవటం దేతడి పోచమ్మ గుడి అని అక్కడెక్కడికో పోయి బటన్లు నొక్కుంటూ ఉంటారు అన్నమాట. వాళ్ళ ఎమ్మెల్యేలు అన్నారు చాలామంది, నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు పాపం, పేర్లు చెప్తే వాళ్ళకి ఉన్న ఓడిపోతాం రా నాయన, ఎక్కడ మా గురించి మాట్లాడొద్దు అన్నారు చాలామంది. నేను ఒకటే చెప్తున్నాను, బటన్ నొక్కితే అతని పేరు వస్తుంది కానీ మాకేం వస్తుంది అన్నాడేమో. మొత్తం డబ్బులన్నీ కోట్లు కోట్లు మేము ఖర్చు పెట్టడం, ఇక్కడ కూర్చొని బటన్ నొక్కడం అయిపోయిందండి. మరి ఇప్పుడు నొక్కమని మరి బటన్ అది ఎలక్షన్ కమిషన్ కూడా చాలా గట్టిగా పనిచేస్తుందండి, వాళ్ళు కూడా వదిలిపెట్టట్లే. సో మేము ఇప్పుడు ఇక్కడ చూడండి, కూటమి ఉన్నా కూడా ఒక చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అక్కడికి వస్తే ఒక నాదెండ్ల మనోహర్ గారు, నాగబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇటు వస్తే బీజేపీ మా అక్క పురంధేశ్వరి గారు, ఇక్కడ మిగతా జాతీయ అధ్యక్షులు. ఇలా చక్కగా ఉందండి కుటుంబం. వీళ్ళు ఎవరండి, ఒకడు మనతో రెడ్డి నేను ఇది ఎవరికి, ఇప్పుడు అందరూ రెడ్లు వేస్తేనే గెలిచారు, వీళ్ళు అన్ని జాతుల వాళ్ళు వేస్తేనే గెలిచారు. ఇలాంటివి పెడతారన్నమాట ఇవి. సరే ఇక దగ్గర ఉంది. ముందు ఒక చిన్నది మీడియా మిత్రులు ఒకటి గమనించండి, మీరు ఆయన హావభావాలు మీరు చూసే ఉంటారు. చిరంజీవి గారు మా అన్నయ్య వెళ్ళి ఏమంటే సినిమా ఇండస్ట్రీ గురించి మీరు తల్లి లాంటి స్థానంలో ఉన్నారు, మీరు కొంచెం ఇదంటే అప్పటి వరకు రా అనేటువంటి రిలే ఆ రోజు పెట్టారు. ఇలాగ ఆయన వెనక్కి ఇలా కూర్చుని ఇలా చేతులు కట్టుకుని ఇలా ఊపుతూ మీరు అందరూ వచ్చారు నా దగ్గరికి అన్న బిహేవ్ ఇచ్చాడు. అవి మాకు నచ్చల. ఇవన్నీ వీటికన్నిటికీ సమాధానం ప్రకృతి సమాధానం చెప్పొద్దు, ప్రజల సమాధానం చెప్తారు. 2024 జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. అంతేనండి, తెలుస్తుంది కదా అది. నువ్వు ఇన్ని ప్రెస్ మీట్లు పెట్టావు, ఇన్ని ఇది పెట్టావు, మరి ఏ రోజు లైవ్లు పెట్టలేదు? మీ ఆఫీసులో క్యాంప్ ఆఫీసులో కూర్చొని పెట్టారు మీరు. అదే మరి ఒక పెద్ద మనిషికి ఆయన కూడా పెద్ద లైట్గా తీసుకున్నాడు. ఆయన ఇటువంటివన్నీ చూసి వదిలేశాడండి, ఇవన్నీ పెద్ద పట్టించుకోడు. ఆత్మాభిమానం గలవాడు, ఎదటోడి గురించి పరుష పదజాలం కూడా వాడ్డాయన. దట్ ఈజ్ ఎ మెగాస్టార్ చిరంజీవి. సో వాడాలంటే ఇప్పుడు ఈ రాజకీయానికి పనికొచ్చే వ్యక్తి ఎవరంటే మా పవన్ కళ్యాణ్ గారు. వామనుడు పెట్టినట్టు కాలు పెట్టి ఒక తొక్కుతాడు చూడండి పాతాళానికి. జనాలకి అర్థమైంది, నాయకులకు అర్థం కావట్లా. నాయకులు కూడా తెలుసుకునే రోజు దగ్గరలో ఉందండి. ఇంకెంత మహా అంటే ఇప్పుడే మేము లెక్క పెట్టాం, కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. జూన్ 4 అంతే. అప్పుడు కరెక్ట్గా మేము మంగళగిరి క్యాంప్ ఆఫీస్ దగ్గరను రోజా ఊరికి వెళ్ళాలి. పొద్దున్న ఇక్కడ చేసి సాయంత్రం అటు వెళ్తాం నగిరి. ఏమండి అది తప్పు కాదండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు ఒక ముఖ్యమంత్రి 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు. చిరంజీవి గారి ఇంటికి మినిస్టర్ వస్తే నేను బోలాశంకర్ ప్యాచ్ వరకు జరుగుతున్నప్పుడు అన్నయ్య ఏంటి అని అడిగితే వాళ్ళ విజ్ఞతకే వదిలేసాం మనం. ఆయన ఇంటికి పిలిచి బట్టలు పెట్టి భోజనం పెట్టి వాళ్ళని గౌరవించి పంపించారు మినిస్టర్. వాళ్ళ విజ్ఞతకి వదిలేసాం, మనకి ఎందుకు లేరు బాగుండండి, వాళ్ళ కర్మ వాళ్ళు. అది హృదయం. ఈమె వచ్చేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఒక దరిద్రుడు సపోర్ట్ చేసి ఎంత తప్పండి అది. అంటే నీకు నోరు ఉంది కదని చెప్పి ఏది పడితే మనది. తిరుమలలో పైన కొండ దగ్గర రాజకీయాలు మాట్లాడుతూ ఉంటారు, దరిద్రమైన మాట్లాడినా అక్కడే మాట్లాడతారు. మరి అవి కట్ చేయరు. ఉన్నాయిలండి, చాలా బాగున్నాయి. మా దగ్గర బ్రౌన్ డైరీ ఉంది, పృథ్వీరాజ్ డైరీ. ఆ డైరీలో భాగవతాలన్నీ నేను రేపు ప్రచారం మొదలుపెట్టినప్పటి నుంచి రోజుకి ఒకటి వదులుతూ ఉంటాను. ఏది నేను ఎప్పుడు బయటకు వచ్చినప్పుడే రాశాను 2020లో. ఎప్పుడు ఇప్పుడు ఈడు అడుగు తినేవాడు, వీడికి ఎన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి, వీడి చరిత్ర ఏంటి, వీడు తాగే బాటిల్స్ ఏంటి. మీకు అబ్బాయి గారి సినిమా ఒకటి మీరు చూడలేదు. నాకు శ్రీకాకుళం 7 రోడ్ జంక్షన్లో మామిడిపళ్ళు వచ్చినప్పుడు మామిడిపళ్ళు సీజన్ బుట్టలు పెట్టుకుని అమ్ముతుంటారు అక్కడ. మొత్తం 7 రోడ్ జంక్షన్ పెద్ద ఫేమస్ అది. వాళ్ళు ఏమన్నారంటే అలాది ఏటి బాబు పృథ్వీ గారు ఎక్కడ ఎత్తున్నాడు, ఇలా ఎత్తున్నట్టే తీసుకుపోతున్నాడు. దాంట్లో అబ్బాయి గారిలో మల్లికార్జునరావు వచ్చి నూతన ప్రసాద్ గారికి ఏదో చెక్ చేస్తుంటాడు. ఈ సైడ్ నుంచి వెంకటేష్ 100గా ఇలా పెడతాడు. అలాగా ఓకే నీ జేబులో పెట్టుకుంటాడు. అది తీసేసి బ్రహ్మానందం మళ్ళీ ఇటు నుంచి ఇలా ఇస్తాడు. అలాగే అది వాళ్ళు చేసేది. మీకు కడప దగ్గర ఉన్న ఒక ఊర్లో పులివెందుల్లో మేము షూటింగ్ చేసాం ధైర్యంగా. పులివెందుల్లో 10 రోజులు నేను షూటింగ్ చేశాను. ఎస్కార్ట్ పెట్టుకుని చేసాం షూటింగ్. అక్కడ ఉన్న రెడ్లే అంటున్నారు,
పృథ్వీ గారు ఈసారి కొంచెం కష్టం అండి. మా వాడు కొంచెం కష్టం. మా వాడు కష్టం అండి. ఏదో శబ్దమని పెట్టుకున్నాడు కానీ ఇవన్నీ మామూలండి. ఇప్పుడు ఇవన్నీ ప్రజల డబ్బులు కదండి, ప్రజలకు సంబంధించిన డబ్బులేగా ఇవన్నీ. ఏమన్నా మీ ఇంట్లోంచి పవన్ కళ్యాణ్ గారు 7 కోట్లు కట్టుకున్నాడండి ఇన్కమ్ ట్యాక్స్ కదా, మేము ప్రత్యక్షంగా చూసాం. ఆయన చనిపోయిన కౌలు రైతులకంతా ఒక్కొక్క ₹1,00,000 ఇచ్చాడు సొంత డబ్బులు. వీళ్ళు ఏమన్నా ఇచ్చారా వీళ్ళ జేబులో డబ్బులు? ఒకరిని తీయమనండి, ఒకరిని. ప్లస్ ఇప్పుడు మీరు అడిగారు మంచి పాయింట్, ఇంకో పాయింట్ వచ్చింది ఇప్పుడు. ముద్రగడ్డ పద్మనాభం ఆడు ముసలి నక్కలాగా ఆడు వచ్చే కాపు చేతని మేము ఎప్పుడు కాపులని చెప్పుకోవాలి ఇండస్ట్రీలో ఉండి కూడా. శ్రీహరి కాపులే, నేను శ్రీహరి మంచి ఫ్రెండ్స్. ఏ రోజు కూడా మేము కాపులండి మాకు ఇవ్వండి, మేము కాపులు. దాసనారాయణ గారు మాకు ఏమైనా ఇచ్చారు అవకాశాలు? కోడి రామకృష్ణ గారు ఏమైనా మాకు ఇచ్చారా? కులం ఎప్పుడు కూడు పెట్టదండి. ఆడ వచ్చేసి ఉప్మా ముద్రగడ్డ అంటారు అతను, అందరూ ఇంకా తెలియదు అతనికి. ఆడ వచ్చేసి మాకు 60 సీట్లు తెచ్చుకుంటే నువ్వు తెచ్చుకో, నేను అనకాపల్లిలో ఛాలెంజ్ చేశా, నువ్వు తెచ్చుకోవా వైసీపీ నుంచి ఒక ఎంపీ టికెట్, నువ్వు గెలిస్తే నీ దగ్గర నేను ఊడిగం చేస్తాను. కాపులని అప్పుడెప్పుడో మా చిన్నప్పుడు కాపులు ఒక దొంగ ఉండేవాడు ఊరు చివర, అటే వెళ్ళదాకంటారంటే ఏంటి వెళ్ళొద్దు అంటారు పెద్దవాళ్ళు. అంటే పిల్లలు అదే చేస్తారు. ఏం చేస్తారంటే ఆడు 2 గళ్ళు తీసేశారు ఏదో గొడవల్లో. ఆడు అటే వెళ్ళబోతుంటే ఎవరు రానికుండా ఏ అంటుంటాడు అంతే. ఆ భయం అలాగా. నేను కాపులు సోషల్ మీడియా వాళ్ళు నన్ను కించపరుస్తున్నారు, అందుకే నేను ఉద్యమం మానేస్తాను. సోషల్ మీడియా కించపరిస్తే ఉద్యమం మానేయటం ఏంట్రా నాయన నువ్వు? నీ ఈ ఉద్యమాలన్నీ నువ్వు ఎవరికి తాకట్టు పెడుతున్నావు? కాకినాడలో ఉన్నటువంటి ఆయన ఎవరో చంద్రశేఖర్, ఆయన కోసం మీరందరూ మిథున్ రెడ్డి నీ సీటే దొబ్బుతుందిరా నేను, నువ్వు ఇక్కడ ఇన్ఛార్జ్ ఏంటి పిఠాపురానికి? మా దౌర్భాగ్యం కాకపోతే. ఇలాగే వీళ్ళందరూ కాపులని ముద్ర పెట్టుకుని ప్రేమలేఖలు రాసుకోవడం. మీకు గౌరవం ఇవ్వాలి. మీకు ఎవరిస్తారండి గౌరవం? మీరు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు 60 ఇస్తారు, ఇప్పుడు 110 ఇచ్చారు. మొన్న ఎంతమందిని గెలిపించారా మీరు కాపు లీడర్లు అయ్యండి? ఒక కాపు నుంచి వచ్చినటువంటి ఒక యంగ్ టైగర్ ఒకడు వచ్చాడు రాష్ట్రం కోసం. ఒక రంగ గారిని పోగొట్టుకున్నాం మనం. కాపులు అంటారు మళ్ళీ ఏదైనా ఉంటే. అప్పట్లో అర్రామ్ జోగయ్య గారు నాకు ప్రజారాజ్యం అప్పుడు నేను చూసా, చిరంజీవి పాలకుల్లో గెలిచినా కూడా రాజీనామా చేస్తాడేమో అని 4 రోజుల తర్వాత పోలింగ్ ఉంటే ఎవడన్నా మాట్లాడతాండి అది? అంటే మీరేంటంటే మీ చెప్పు చేతల్లో లీడర్లు ఉండాలి, పేద ప్రజలకు ఎవడో పని చేయకూడదు. కాపులనే ట్యాగ్ పెట్టేసి మేము అర్హర మహాదేవ్ అన్నట్టు సాధువులు ఉంటారండి, ఓం నమ శివాయ ఆ టైపులో వీళ్ళు బుద్ధి జ్ఞానం ఉంటే. నువ్వు అనకాపల్లి కోడిగుడి మినిస్టర్ ఏమో అంతకుముందు పిల్లా గోవింద్ ఆయన ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే, 1 ఎకరం దగ్గర 7 సెంట్లు మొన్న నేను చూసి కడిగి వచ్చి అక్కడ 7 సెంట్లు ల్యాండ్ కాపు కార్పొరేషన్ కోసం కట్టుకోవడానికి ఇస్తే అది దొబ్బేసి నువ్వు వైసీపీకి కట్టేసావు. నువ్వు వైసీపీ ఆఫీసు ఇప్పుడు అక్కడ. అది ఏదన్నా ఐటీ గురించి మాట్లాడమంటే కోడిగుడ్డు అంటాడు, గుడ్డు పెట్టింది అంటాడు అతను. అనకాపల్లి బెల్లమే షుగర్ ఫ్యాక్టరీ ఆపేసావు నువ్వు. ఆ బెల్లం గురించి ప్రపంచ ప్రసిద్ధి. ఏ గ్రేడ్ ఏంటో అది చెప్పు నువ్వు. నీకు ఐటీ మినిస్టర్ ఎవడు ఇచ్చాడు నాయన? మన దౌర్భాగ్యం కాకపోతే ఇవన్నీ చూసాం మనం. ఒకటి ఇరిగేషన్ మినిస్టరు, ఏం తెలుసు ఇరిగేషన్? అప్పుడు రోజా గారు అయితే నెంబర్ 1 స్థానంలో ఉందంట, 27లో ఉంది మంది. ఏముంది? ఇవ్వండి. ఇప్పుడు ఎక్కడైనా సమీక్షలు ఉన్నాయా? ఒకటే, పవన్ కళ్యాణ్ గారికి 3 పెళ్ళిళ్ళు, పుత్తూరాజు గారికి వెనక నుంచి పట్టుకున్నాడు, నువ్వురా ముందు నుంచి పట్టుకుంటా నేను. ఒరే ఇవే మీకు కావాల్సింది. ప్రజలు ఏం చేస్తున్నారు? ప్రజలకు మేము ఏం చేసాం? ఇప్పుడు మేము కలిసారు, మీడియా మిత్రులు పిలిచారు, ఏమంటే మీ అనుభవాలు చెప్పండి అన్నారు. అలాగే ఎక్కడైనా మీ శాఖల గురించి ఎవడైనా మాట్లాడా? అవి లేవు. 2 చోట్ల ఓడిపోయాడు. రోజా గారు 2 చోట్ల ఓడిపోయింది తెలుగుదేశంలో ఉన్నప్పుడు. ఇవి ఏంటంటే ఎలా ఉన్నాయంటే, పోనీ మేము చెప్పకూడదు. అప్పుడు ఉన్నప్పుడు చూసాం పవన్ కళ్యాణ్ గారు అయితే భీమవరంలో గెలిచాడండి ఆయన చెప్పి ఆపినట్టు ఆపారు. అది భూమన కరుణాకర్ రెడ్డి గారు ఏమో తిరుపతిలో గెలవల, సుగుణమ్మ గారు గెలిచారు తిరుపతిలో. ఆమెను పక్కన పెట్టారు. మా మీడియా మిత్రులందరికీ తెలుసు ఏంటంటే ఒక సామెత ఉంది. ముస్లిమ్స్ మాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, గదాగా క్యామాలు దాల్కా మజా అని. గాడిదకేం తెలుసు గంధపు చెక్కల వాసన అని. పవన్ కళ్యాణ్ గారికి 55 ఏళ్ళు వచ్చింది గాడిదలా కంటే నీకెంత వచ్చాయి తల్లి నీకు? అబ్బాయి మా ఆయన ఉన్నాడు నెల్లూరు, తెలుగుదేశం అధికార ప్రతినిధి. ఓయమ్మ ఇంత మాట అందా పృథ్వీ గారు? పవన్ కళ్యాణ్ ఈవిడికి ఎంత వచ్చినాయి? ఈవిడికి ఎంత 16? ఈవిడికి ఉన్నాయి కదా ఇంచుమించు 50 పైన.
ఇలాంటి మాటలు మాట్లాడే వాళ్ళందరికీ ఫుల్ స్టాప్ పడే రోజు దగ్గరలో ఉందండి. సో అద్భుతంగా ప్రచారంలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం. మా స్ట్రీట్ ప్లేకి మీ మీడియా మిత్రుల దగ్గర నుంచే అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. మా దాంట్లో సినిమా వాళ్ళు ఉండరండి. సినిమా వాళ్ళు లేరు, అంతా రాజకీయ నాయకులే. రాజకీయ నాయకులే ఎక్కువ మంది. దరిద్రులంతా అయ్యే చాలామంది ఉన్నారు. వాళ్ళు బాటిల్స్ పట్టుకెళ్ళి వాళ్ళు కొంతమంది మన సకల శాఖ మంత్రి ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు అనవసరం. ఆయన మెప్పు పొందితే వీడికి ఎమ్మెల్యే. నేను ఒకటేనండి, నేను ఒకటే. ఇప్పుడు నా మీద ఏడ్చారు చూసారా, వాళ్ళ గురించి అసలు నేను పట్టించుకోను. వాడు పట్టించుకుంటే పృథ్వీరాజు అన్న వాడు ఎదగడం, ఎదవాలు అనుకుని వదిలేస్తారు. ఈడు ఎదవా వద్దు తీసే నెక్స్ట్ ఎవరు నువ్వు రామ నువ్వు మంచిదంలో ఓకే. వాళ్ళు ఎప్పుడైతే నా మీద బ్యాడ్ చేశారో నన్ను, నేను చాలా బిజీ అయ్యాను. నేను ఒక సినిమా డైరెక్షన్ చేశాను, మొన్న జనవరి 20న రిలీజ్ అయింది. ఇప్పుడు తమిళ్లో నేను రజనీకాంత్ గారి సినిమా చేస్తున్నాను, ఇంకో సినిమా చేస్తున్నాను, గేమ్ చేంజర్లో అద్భుతమైన క్యారెక్టర్ చేస్తున్నాం శంకర్ గారిది. ఇదో సినిమా రంగం నాకు అప్పుడు కన్నా ఇప్పుడు ఎక్కువ ఆదుకుంటుంది. కళామ తల్లి అందరినీ సంకనెత్తుకుంటే నేను చేయబట్టుకుని నడిపిస్తుంది. ఈ చెయ్యేమో రాజకీయంగా నడిపిస్తుంది, ఈ చెయ్యేది. ఈసారి అదే, నేను ఏమి అడగనండి. నా దగ్గర ఒక బోర్డు ఉంది, ఆ బోర్డు చూసి కొంతమంది ఎదవలు ఏడ్చారు. అప్పుడు ఫార్చునరు, ఇప్పుడు పుస్తకం ఫార్చునర్, నా ఫ్రెండ్ ఉండి ఎవరే నువ్వు వేరే బళ్ళు ఉన్నాయి వద్దు, ఎవరికైనా కొంచెం స్నేహితులకి ధర్మం ఉంటుంది ఏంటంటే, కొంచెం అన్న నువ్వు చైర్మన్ అయ్యావు కదా, నా ఫార్చునర్ కొనుక్కో నువ్వు అని చెప్పి ఇచ్చాడు. సరే మా డ్రైవర్ ఏం చేశాడు, దానికి ముందు ఎస్యూబీసీ చైర్మన్ అని పెట్టాడు. పద్మావతి గెస్ట్ హౌస్ పైన కదండి, కింద మంచి వర్షం పడుతుంది, మాదేమో తలతల మెరుస్తుంది నైటు. గబగబా ఒకడు వచ్చాడు, తలుపు కొట్టాడు ఇలా అర్ధరాత్రి. ఏంటంటే సుబ్బారెడ్డి గారు రేపటి నుంచి బోర్డు తీసేమన్నారండి. ఈ బండి ఎవరిదంటే ఇది పృథ్వీ గారు సార్. మనకేంటి ఇలాంటి బండి ఇచ్చారు, ఇతనికేంటి ఆ బండి ఇచ్చారంటే ఆయన ఓనండి అది. ఇక్కడి నుంచి ఇది తీసేమనండి. చైర్మన్ ఎవడో అర్థం అవట్లేదు. అది బ్రహ్మోత్సవాలు అద్భుతంగా చేసాం. బ్రహ్మోత్సవాల్లో నా మీద పడి ఏడిచారు. వీటికన్నిటికీ దగ్గరలో ఉందంటే చర్మగీతం. త్వరలోనే నేను కూడా స్వీట్లు పంచి బాణాసంచా అవన్నీ కాల్చే రోజులు కూడా దగ్గరలో ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నమస్కారం అండి, అందరికీ నమస్తే. లోపల చెప్పారు, ఆ గేట్ దగ్గర ఉంటారేమో అనుకున్నా నేను, బయట అన్నారు నాకు. అవునా, అవ్వట్లేదు. కన్ఫ్యూజ్ అవుతుంది. రెడీ?
రెడీ? ఇదేం డిస్టర్బెన్స్ లేదు మీకు పైన సౌండ్ రెడీ అండి? విచ్చేసిన మా పాత్రికేయ మిత్రులందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. నాకు సినిమా కానీ రాజకీయంగా కానీ ఎక్కడైనా సరే నన్ను సపోర్ట్ చేసేది మీడియా మిత్రులే. సో జన సైనికుడుగా ఫస్ట్ టైము నేను ఇక్కడ మీ సమక్షంలోకి రావడం, మీతో మాట్లాడటం ఇదే ఫస్ట్ టైము. మేము విజయం సాధించాలి ఎట్టి పరిస్థితులు. ఎందుకంటే నాకు ఆంధ్ర యూనివర్సిటీలో ఎంఏ చేశాను నేను. ఆంధ్ర యూనివర్సిటీ చుట్టుపక్కల ఉన్నటువంటి అటు శ్రీకాకుళంలో కానీ, ఇటు విజయనగరంలో కానీ, వైజాగ్లో కానీ ఎక్కువ మంది మా మిత్రులు ప్రొఫెసర్లుగా, చాలామంది రైతులు, చాలా రకాల వ్యాపారాల్లో అలా సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎక్కడికి వెళ్ళినా అంటే మేము మొన్న 3 జిల్లాలు వెళ్ళొచ్చాను నేను. వెళ్ళొస్తే చూస్తే కూటమి అభ్యర్థులు, ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో పాఠం చూసారు, కుర్చీ మడత పెడతారని. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అలాగే మడత పెట్టి బటన్ రెడ్డిని ఇంటికి పంపించే రోజు దగ్గరలో ఉందండి, మీరు ఎక్కువ కంగారు పడకండి అని చెప్పి చెప్తూనే ఉన్నారు. ఎక్కువ ఎండల్లో తిరగకండి మీరు అని చెప్పి ఇదే మాట గట్టిగా వినిపిస్తుంది. ఎక్కడ చూసినా కుర్చీ మడత పెట్టండి, మేము మడత ఈసారి 2024 వర్డిక్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. శ్రీకాకుళంలో మెయిన్ ఏంటంటే 7 రోడ్ జంక్షన్ అని ఒకటి ఉంది. భిక్ష పెట్టిన నందమూరి తారక రామారావు గారి దగ్గర భిక్ష పెట్టిన రాజకీయ భవిష్యత్తు ఇచ్చినటువంటి చాలామంది అన్ని రకాల పార్టీలు మారి ఈ రోజున వైఎస్ఆర్సీపీ వైపు కొంతమంది ఉండి వాళ్ళు మాట్లాడే మాటలకి సరిగ్గా సమాధానం మా కోనరవి చెప్తాడు, స్పీకర్ తమ్మినేని సీతారాం గారికి. కోనరవి అద్భుతమైన మెజార్టీతో గెలుస్తాడు. అక్కడ అభ్యర్థులందరూ అక్కడ ఇంచుమించు ఉన్న ఒకచోట ఏది పాలకొండ, ఒకచోట అద్భుతమైన విజయం ఉంటుందండి. మళ్ళీ ఊహించరు ఎవరు, అలాంటి విజయాలు ఉంటాయి. సో నేను చూసిన సర్వే, ఇప్పుడు చాలామంది అంటారు ప్రశాంత్ కిషోర్ సర్వే అంటే ఆయనకి బాగా డబ్బులు ఇస్తారు, మా లాంటి వాడికి డబ్బులు ఇవ్వరు, అంతే తేడా అదే. ప్రశాంత్ కిషోర్ సర్వే నెంబర్ 1. ఎందుకంటే అతను బీహారు ఈ పక్కన ఉన్న అన్ని చోట్ల అతనే ఉన్నాడు. అతను గవర్నమెంట్లో క్యాబినెట్ ర్యాంక్ ఉంది. అతన్ని ఏదన్నా అంటే ఆడ కుర్చీ మడత పెడతాడు వీళ్ళని, వైసీపీ వాళ్ళని. ఆడి మీద ఏదో అవాకు జవాకులు పాడుతున్నారు. ఉన్నది ఉన్నట్టు చెప్పే క్లీన్ ఇమేజ్ ఉన్న వ్యక్తి ఎవరంటే ప్రశాంత్ కిషోర్. వీళ్ళకి అయిపోయిందండి, టైం దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఎప్పుడైతే 175 అని విర్రవీగుతున్నారో, అటు 5 తీసే మధ్యలో 7 తీసేసాం అనుకోండి 15 ఉంటుంది. పోనీ ఇటు 5 తీసేస్తే 17. అంతకుమించి వీళ్ళకి ఎక్కువేమి రావు. మేము చూస్తూనే ఉన్నాం మొన్న పిఠాపురంలో ఎలా పంపించారో కన్నబాబు గారిని. అక్కడ ఎక్కడ చూసినా ఎలా ఉందంటే అద్భుతంగా ఈసారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చి మహిళలు, రైతులు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే రోడ్డు సైడ్ ఉన్న టీ షాప్ వాళ్ళు వృద్ధులు ఏం చెప్తున్నారంటే, అయ్యా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తారు, ఈసారి కూటమి అద్భుతంగా బ్రహ్మాండంగా పరిపాలిస్తుంది. పవన్ కళ్యాణ్ గారు పేదవాడి పక్కన పవన్ కళ్యాణ్ గారు ఒక ఆశా కిరణంలాగా ఉన్నారు మా అందరికీ. కాబట్టి తీర్పు అద్భుతంగా ఉంటుంది. దగ్గరుండి పనిచేయిస్తాడు పవన్ కళ్యాణ్ గారు మంత్రులందరినీ. సో మాకు అద్భుతం, ఇంతకన్నా ఇట్లాంటి టైం మళ్ళీ రాదు మాకు. మేము ఒకటే చెప్తున్నాం, మేము ఏదో డబ్బులు ఇచ్చేస్తున్నాడు, పథకాలు ఇచ్చేస్తున్నాడు ఒకటే అన్నాడు. మొన్న నేను అక్కడి నుంచి వస్తున్నాను, నిన్న వచ్చాను నేను. బటన్ నొక్కితే మరి పడిపోవాలి కదా, వాళ్ళకి పెన్షన్లు పడిపోవాలి కదా. పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన పిలుపు చాలా అద్భుతంగా పనిచేసింది. ఈ రాష్ట్రంలో జన సైనికులందరూ నిస్వార్థకంగా మీరు ఇంటికి వెళ్ళి, బళ్ళుంటే బళ్ళు, కార్లు ఉంటే కార్లు వెళ్ళి ఆ వృద్ధుల్ని, రైతుల్ని వాళ్ళని అందరం తీసుకెళ్ళి అక్కడెక్కడో ఆఫీసులో పింఛన్లు ఇస్తున్నారంటే వాళ్ళకి మీరు సహకరించండి అని చెప్పిన ఏకైక వ్యక్తి రాష్ట్రంలో. కద్దర బట్టలు వేసుకున్నా కూడా ఆ కద్దర రాజకీయం ఒంటికి అంటించుకున్నటువంటి వ్యక్తి మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అలాగే
ఇక్కడ విజన్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు వస్తే రేపు 3 ఏళ్ళు కష్టపడాలండి అన్నారు. ఏంటని అడిగా నేను. ఈడు చేసిన అప్పులండి అలా ఉన్నాయండి. ఇవన్నీ 3 ఏళ్ళు అందరం కష్టపడితే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది, సంక్షేమంగా ఉంటుంది, అద్భుతంగా ఉంటుందని చెప్పడం జరిగింది. సో నేను వచ్చాను, అమ్మవారి పూజలు అవి చేసుకుని మేము అప్పట్లో ఒక పాట పాడాం. ఇప్పుడు ఏబిఎన్ మా రాధాకృష్ణ గారికి చెప్పాను నేను. ఇప్పుడు కొండంత అన్నన్నా ఉండాలి, లేకపోతే కొండలంటే అన్నన్నా ఉండాలి. నాకు ఎవడూ లేడండి వెనకాల. జల్లికట్టు ఎద్దులాగా ముందుకు పరిగెట్టాం, లాగే ఒకటి సాసిపెట్టి కొట్టారు, కింద పడ్డాం. అంటే ఏరు దాటేదాకా ఒక లెక్క, ఏరు దాటాక ఒక లెక్క. సరే, ఇప్పుడు పృథ్వీరాజు మాట్లాడిందే మీడియా మిత్రులు చెప్తున్నాం మరొకసారి. పృథ్వీరాజు మాట్లాడిందే కరెక్టు. ఆయన ఉన్నాడు కదా, ఇప్పుడు నేను మొన్న శ్యాంబాబు అనే క్యారెక్టర్ వేస్తే దాన్ని పట్టుకుని ఏడ్చాడు. ఆయనకి ఎందుకు ఇచ్చారో తెలియదు, వ్యవసాయ శాఖ. సంజన సుకన్య నువ్వు వై నాట్ 175 అని అతను తప్పని అంటలేదండి. అతనికి ఒక ఉద్యోగం ప్రిపేర్ చేసుకున్నాడు, డ్యాన్స్ వేయటం. కెమెరా ముందు సంక్రాంతి సంబరాలకి వాటికి డ్యాన్స్ వేయటం మొదలు పెడితే రేపు పొద్దున్న మేము మా గవర్నమెంట్ వచ్చాక సంక్రాంతి సంబరాలు వేస్తే పాపం ఎక్స్ మినిస్టర్ కదా 1 లక్ష ఇద్దాం అలా పేమెంట్ అని చెప్పి మేము పిలుస్తాం. అతను సెట్ అయిపోయాడు అతను. ఇక నగిరి వచ్చేటప్పటికి నగిరిలో నేను ఇంటర్మీడియట్ వరకు శ్రీకాళహస్తిలో చదివాం. స్వీట్లు పంచి టపాకాయలు కాల్చి ఎలా అందరూ చూసారు, ఇలాగ కొత్త భాషను చెప్పారు గుడ్ మార్నింగ్. ఆవిడ మటుకు ఘోరంగా వెళ్ళిపోయే ఫస్ట్ క్యాండిడేట్ ఆమె. సో ఇవన్నీ ఏంటంటే ఇన్ని దుర్మార్గాలు పెట్టుకుని పైకి ఏంటంటే మేము చాలా గొప్పవాళ్ళం, చాలా ఉన్నతులం. ఇప్పుడు పృథ్వీరాజుదే కరెక్ట్ అంటే మరి అంబటి రాంబాబుది ఏమైంది, అవంతి శ్రీనివాస్ ఏమైంది? ఇంకో దరిద్రం ఏంటంటే వరలక్ష్మి వ్రతం రోజు నాకు యూఎస్ నుంచి ఫోన్ చేశారు ఒక 2 ఏళ్ల క్రితం. ఒరే కొంచెం ఇంట్లో ఆడవాళ్ళందరినీ కూడా టీవీ చూడొద్దురా నేను. ఏమో వీడి దరిద్రం వాళ్ళు వైసీపీలో ఉన్న వాళ్ళు అంటారు, అయ్యే ఇది మా వాడిది కాదు. మీ వాడిది కాదంటే మీరు చూసారా? ఇలాంటి నీచమైన ధోరణిలో ఉన్నటువంటి వాళ్ళు ఎందుకు రోజా గారు రెచ్చిపోయి మాట్లాడేసి ఒక దరిద్రుడు జైలుకి వెళ్తే ఇంకో దరిద్రుడు సపోర్ట్ చేశాడు అని ఇలాంటి మాటలు మాట్లాడారు. దీనికి అన్ని మూల్యం చెల్లించుకున్న రోజు దగ్గరలో ఉంది. ఏదైనా మాట్లాడితే పోనీ మీ జిల్లాలో ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఎందుకు మాట్లాడలే? మీ జిల్లాలో ఉన్న ఎంతమంది మహిళా ఎమ్మెల్యేలు ఉన్నారు, వీళ్ళు ఎందుకు మాట్లాడలా? మీరు ఏంటి అనేది అందరికీ తెలుసు. కాబట్టి నోరు ఉంది కదా అని ఎలా పడితే అలా పడేసుకోకండి. తీర్పు అద్భుతంగా ఉంటుంది. సంక్షేమ బాటలో కూటమి సంక్షేమ బాటలో అద్భుతంగా ప్రయాణిస్తుంది. అద్భుతమైన మేనిఫెస్టో వాటిని తీసుకెళ్ళటానికి ముఖ్యంగా నేను వచ్చిన కార్యక్రమం ఏంటంటే ఒక స్ట్రీట్ ప్లే ఒకటి చేస్తున్నాం మొత్తం. మా హీరో మా మేనల్లుడు ఒక సినిమా చేసాడు, రెండో సినిమా హీరోగా చేస్తున్నాడు. మేము కూడా సినిమాలు ఆపేసాం మొత్తం. ఈ ప్రచారంలోనే ఉన్నాం. అద్భుతమైన ఇప్పుడు రాముడు బ్రహ్మాండంగా రామరాజ్యం వచ్చేసాక మేమందరం హాయిగా ఇంట్లో కూర్చోవచ్చు, హాయిగా మా పనులు మేము చేసుకుంటాం. కాబట్టి అనేదంటే స్ట్రీట్ ప్లేలో వీళ్ళ చేసినవి ఏంటి, వీళ్ళ భాగవతాలు ఏంటి, దాంట్లో మా వీర మహిళలు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ఇప్పుడు మేము మంగళగిరిలో చేస్తే తెలుగుదేశం మా కూటమే కాబట్టి తెలుగుదేశంలో ఉన్న మహిళలను కూడా తీసుకుంటాం. అక్కడ స్ట్రీట్ ప్లే ఎండగడితే ఎలా ఉంటుందంటే ఇమీడియట్గా వెళ్ళి ఓటు వేయాలన్న విధంగా తయారు చేస్తున్నాం. ఒక 4 రోజుల్లో అది ఫైనల్ అయిపోతుందండి. సో మా ప్రచార కమిటీ చైర్మన్ బన్నీ వాసు గారు మరి వారు కార్యక్రమాలు కూడా సరి చేస్తున్నారు. 18 నుంచి క్యాంపెయిన్ అన్నారు. మరి వారి అడుగుజాడలో మేమందరం తీసుకెళ్ళి అద్భుతమైన మా వంతు ఉడతా భక్తిగా ఒక జన సైనికుడిగా